రైట్ ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, థ్యాంక్ యూ. వర్షాకాలం వర్షాలు మాత్రం కనిపిస్తుంది. ఈసారి మాత్రం ముందస్తుగానే వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ గతంలోనే ప్రకటించడం జరిగింది. అయితే రోహిణి కార్తెలో ఎండలు తీవ్రంగా ఉండే పరిస్థితుల నేపథ్యంలోనే 1-2 రోజులు వర్షాలు కురవడం, ఆ తర్వాత మళ్ళీ ఎండల తీవ్రత పెరగడంతో వర్షాలు వెనక్కు వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో మాత్రం వర్షాలు ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరో రోజున కురుస్తున్న పరిస్థితి ఉంది. అయితే మరో 6 పాత జిల్లాల్లో మాత్రం వర్షాలు కురిసిన పరిస్థితులు కనిపించడం లేదు. గత 2 రోజుల క్రితం మాత్రం వాతావరణ శాఖ మాత్రం తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది, 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముందస్తు చర్యలు తీసుకోవాలని కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి ఉంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించడంతో రైతాంగం మొత్తం కూడా అప్రమత్తమయ్యి వాళ్ళు దుక్కి దున్ని విత్తనాలు నాటేందుకు కూడా సిద్ధమయ్యారు. పలు చోట్ల మాత్రం విత్తనాలు కూడా నాటారు వర్షాలు వస్తాయని నమ్మకంతో. కానీ వర్షాలు రాకపోవడం వలన నాటిన విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేకపోవడంతో మరోసారి దుక్కి దున్ని విత్తనాలు నాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా వర్షాకాలం ప్రారంభ దశలోనే 1-2 రోజులు వర్షాలు భారీగా కురిసినాయి. అది కూడా హైదరాబాద్ ప్రాంతంలో విపరీతంగా కురవడం వలన అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి, ట్రాఫిక్ జామ్ అయ్యాయి, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. కానీ మిగతా వరంగల్, నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా, కరీంనగర్ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసిన పరిస్థితి లేకపోవడంతో రైతాంగంతో పాటు ఇతర వర్గాల ప్రజలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. ఇదే ఈ వర్షాకాలం వస్తుందని ప్రకటించిన నేపథ్యంలోనే అన్ని వర్గాల ప్రజలకు కూడా అప్రమత్తమయ్యారు. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందిన వాతావరణంలో మాత్రం రోజుకో రకమైన మార్పులు కనిపిస్తున్నాయి. సాయంత్రం వేళల్లో చల్లదనం ఉంది, మధ్యాహ్నం ఉదయం వేళలో మాత్రం ఎండ తీవ్రత యథావిధిగానే కొనసాగుతుంది. ప్రధానంగా గోదావరి పారిక ప్రాంతాల్లో మాత్రం తీసుకోవాలనే విషయంలో మాత్రం అధికారులు అప్రమత్తమయ్యి మానిటరింగ్ చేస్తూ కిసాన్ సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. గత ఏడాది భారీ వర్షాల నేపథ్యంలో ప్రాంతాలు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో మున్నేరు అధికంగా వేలాది కుటుంబాలు నష్టపోయిన పరిస్థితి ఉంది. వారికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించింది. ఈసారి మాత్రం వర్షాల కారణంగా మున్నేరు అధిగా ప్రవహించి అది అన్ని ప్రాంతాలకు జలమయ్యే పరిస్థితి ఉండకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు మాత్రం ప్రభుత్వం చెప్పింది. అది పూర్తిలో నిర్మాణం పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా అధికార యంత్రాంగం వర్షాల వలన ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఇప్పటి నుంచి చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ ఏదైతే పేర్కొందో 4-5 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ప్రకటించడం వలన జిల్లా యంత్రాంగం మాత్రం ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండి ముందు పరిస్థితి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ముందస్తుగానే కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. కూడా అత్యధిక లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షాలు భారీగా కురిస్తే దాదాపుగా 25 గ్రామాలు జలమయమై పరిస్థితి ఉంది. ఆయా లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా
భద్రాచలం పట్టణంలోని పునరావాస కేంద్రాలు తరలింపజేసేందుకు కూడా ఇప్పుడే ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా భారీ వర్షాల కారణంగా గత ఏడాది జరిగిన నష్టాలను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి నష్టాలు జరగకుండా ఉండేందుకు ముందు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వర్షాలు ఇదిగో అదిగో అని చెప్పి దోబూతులాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ పదే పదే చెప్తున్న బట్టి పరిశీలిస్తే మాత్రం ఒకటి ఓకే రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర.